ఓహో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయింది. ఆ తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీర అందులో యాడ్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఏది చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా, క్లీన్గా, హైజీనిక్గా చేస్తారు. చూసారా, స్మెల్ అయితే అబ్బా సూపర్ వస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేస్తారని. మీలో ఎంతమంది మీ హస్బెండ్స్ కుక్ చేస్తారో కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే చేస్తారు. నాకు ఒక రకంగా చాలా సంతోషం ఏంటంటే, నేను బిర్యానీ చేయాల్సిన అవసరం నాకు ఇంతవరకు రాలేదు. ఎందుకంటే మా హస్బెండ్ చేస్తున్నారు కదా, మరి నేను ఎందుకు చేయాలి? మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతుంటారు మీ హస్బెండ్ చేసినప్పుడు? ఫ్రెండ్స్, టమాటాలు ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం అందులో పెరుగు, కారం, కొంచెం లైట్గా వేసామన్నట్టు పసుపు వేసుకొని అందులో పెరుగు బాగా మిక్స్ అయినట్టు ఇలాగ కలుపుకోవాలి. చూసారా, క్లోజ్గా చూడండి ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడుకుతుందో. అందులోనే ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి. చూసారా, మేము ఒక పక్క కుకింగ్ చేస్తుంటే మా పాప ఏ విధంగా అరుస్తుందో. కొంచెం స్పైసీ తక్కువైంది, అందుకని ఇంకొంచెం కారం. మనం ఎప్పుడైనా కారం యాడ్ చేసుకోవాలి, మనకి స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇలాగా వేగుతున్నప్పుడే చూసుకోవాలి. మధ్యలో వేస్తే మళ్ళీ టేస్ట్ సరిపోదు, మొత్తం చెడిపోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముస్లిం వాళ్ళ బిర్యానీ చాలా ఫేమస్ అంటూ ఉంటారు. మీకు సింపుల్గా ఇంట్లోనే మీరు మీ ఫ్యామిలీతో కలిసి తినాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలానే మరి ఎన్నో వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అందుకోసం మీరు ఐషు బేబీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా స్టార్ట్ చేసాము. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్, మేము 1/2 kg చికెన్ తీసుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో వరకే కాబట్టి
మీకు ఎంత కావాలో దానికి బట్టి తీసుకోండి. బిర్యానీకి ఎప్పుడు ముక్కలు కొంచెం పెద్దగా ఉండాలి, అది తప్పకుండా చూసుకోండి. ఒకవేళ చిన్నవైతే మాత్రం బిర్యానీలో కలిసిపోతుంది. ఈ విధంగా మసాలా చికెన్కి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఉప్పు తగినంత చూసి వేసుకోండి, ఎందుకంటే మసాలాలో కొంచెం ఎక్కువైనా కూడా మనం మళ్ళీ తినలేము. అందువల్ల ఇది ఒక 5 to 10 minutes ఇలా కుక్ అవ్వాలి. ఎందుకంటే మనం ముందుగానే వేయించుకున్న మసాలా మొత్తం చికెన్కి పడితే బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. చూసారా కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఉడుకుతూ ఉంది. మీరు కొంచెం లైవ్లో చూడండి, క్లోజ్లో. కొంచెం మేము కళ్ళు ఉప్పు యాడ్ చేసాము. ఈ విధంగా ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు మరి కొంచెం కొత్తిమీర పుదీనా వేసామంటే ఆ ఫ్లేవర్ ఉంది కదా, అది కూడా చికెన్కి తగులుతుంది, బాగా పడుతుంది ఆ టైంలో. ఇలాగ ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి. నాకైతే ఈ బిర్యానీ చాలా ఇష్టం. నాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టం, రోజు పెట్టినా ఎంతమంది తింటారో ఒకసారి తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాగే ఇప్పుడు ఒక 5 minutes వదిలేద్దాము, ఎందుకంటే ఈ చికెన్ ఉడకాలి. చూసారా ఫ్రెండ్స్, చికెన్ ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం కుక్ చేయడానికి వాటర్ పోసుకోవాలి. వాటర్ మనం ఎంత పడితే అలా వేసుకోకూడదు. మేము 4 glasses తీసుకున్నాము. నార్మల్గా 4 glasses రైస్కి 8 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కానీ ఇది బిర్యానీలోకి కాబట్టి 7 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా ఉంటుంది కదా, దానివల్ల వాటర్ కొంచెం తక్కువ పడుతుంది మనకి. అందువల్ల 1 glass ఆఫ్ వాటర్ తగ్గించి వేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూసారా, ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి, అప్పుడు ఆ తర్వాత రైస్ వేయాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను, అప్పటి వరకు ఇలా క్లోజ్ చేసి పెట్టండి. చూసారా ఫ్రెండ్స్, వాటర్ ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. చూస్తున్నారా ఎలా ఉడుకుతున్నాయో? వేయండి రైస్. చూసారా, మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని కడిగి పెట్టుకొని నీళ్ళు బాగా వంపుకోవాలి. మనం బాగా వంపుకోకుండా రైస్ అలానే వేసేసామంటే వాటర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇలా వేసుకున్నప్పుడు రైస్ని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. నాకంత బాగా కలపడం రాదు, ఇప్పుడు మా హస్బెండ్ కలుపుతారు. చూడండి, ఈ విధంగా 4 పక్కల కదిలేలాగా కలుపుకోవాలి. మీరు చికెన్ చూసినట్లయితే సగం బాయిల్ అయిపోయి ఉంది. మీకు ఒక పీస్ చూపిస్తాను, చూడండి. చూసారా, చికెన్ చూసినట్టయితే చూస్తుండగానే తెలుస్తుంది. చూడండి, సగం బాయిల్ అయిపోయింది. అలా కలుపుకున్న తర్వాత మనం ఇలాగ ప్లేట్ వేసుకొని పెట్టుకోవాలి. చూసారా, మేము ఈ విధంగా ఒక 5 minutes తర్వాత కలుపుతున్నాము. ఈ విధంగా ఒక 50% కుక్ అయిపోయింది, మిగిలిన 50% కుక్ అయిపోతుంది. ఇంకొక 5 minutes మనం దీని మీద క్లోజ్ చేసి పెట్టుకోవాలి.
చూసారా ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టినందువల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా సగం ఉడికి సగం ఉడకకుండా ఉంటే బాగా మిక్స్ అయ్యి కుక్ అవుతుంది. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్లో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన బిర్యానీ తయారైపోతుంది. ఇది వెయిట్ కోసం ఇలాగ కొంచెం వాటర్ తీసుకొని దీని మీద పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆవిరి బయటకు పోకుండా బాగా కుక్ అవుతుంది లోపల. కొంచెం మేము కింద ఒక ప్యాన్ అనేది పెట్టాము, ఎందుకంటే ఇది వాటర్ కొంచెం తక్కువ ఉండేది కదా, బాగా హీట్ ఎక్కడం వల్ల అడుగు బాగాన మాడిపోయే అవకాశం ఉంది. అందువల్ల మేము ఈ ప్యాన్ పెట్టాం. ఈ ప్యాన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు అందరూ తెలిసి ఉండొచ్చు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి తెలుసుకోండి. ప్యాన్ పెట్టడం వల్ల ప్యాన్లో నుంచి సెగపోతుంది కాబట్టి మనకు మాడే అవకాశం చాలా తక్కువ. చూసారా, అందుకే ఈ విధంగా పెట్టుకోవాలి కొంచెం వెయిట్గా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కుక్ అవ్వడానికి వచ్చేస్తుంది అనగా కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. స్మెల్ చూసారా ఎంత బాగా వస్తుందో. మీకు ఈ కుకింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్ Aisha baby. Please subscribe.